నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 33. అన్న అతడు తన ముఖాన్ని ఆమె మెడవంపులో ఉంచాడు. అతని పెదాల స్పర్శకి ఆమె ఒళ్ళు జల్లుమంది. అతడు స్లోగా వదులుతున్న శ్వాస ఆమె మెడవంపులో కితకితలు పెట్టింది. నవ్వు వస్తున్నా నవ్వే ఓపిక లేక కిసుక్కు కిసుక్కుమని అదోలా నవ్వింది జస్వి. అతని పెదవులు సాగగా అతడు తన ముఖాన్ని అటూ ఇటూ కదిలించాడు. అతని మీసాలు ఆమె మెడపై గుచ్చుకుంటుంటే ఇది అని చెప్పలేని భావానికి లోనైంది జస్వి. తనువంతా మైకం కమ్మగా మత్తుగా మునిగింది. ఇంతవరకు పెద్దగా తెరుచుకొని ఉన్న ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రచేత కాదు సుమా, లజ్జాభారంతో. కాసేపు ఆ తీయని బాధను అనుభవించిన ఆమె అబ్బా వదలండి ముద్దుగా విసుక్కుంది. నథింగ్ డూయింగ్ హస్కీగా అన్న అతడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. మీరింకా నిద్రపోలేదా? అనుమానపడింది జస్వి. నువ్వు పోయావు కదా అన్నాడు అతడు. ఏదీ తిన్నగా చెప్పరు కదా మీరు, మనసులో అనుకొని మూతి తిప్పుకుంది జస్వి. అతని హృదయంపై ఆమె తల ఉండడంతో అతని హార్ట్ బీట్ లయబద్ధంగా వినిపిస్తుంటే చీకటి పడింది కదా అంటూ ఆవలించింది. పడితే అన్న అతడు ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టాడు. అతడు ఇచ్చిన ఆ చిరుముద్దుకి ఆమె మనసు మధురోహనం అవుతుంటే ఆమె తన కళ్ళు మరింత గట్టిగా మూసింది. అతని నులివెచ్చని కౌగిలి ఆమెకు ఎంతో హాయిగా ఉంది. అతని చెయ్యి ఆమె వెన్ను నిమురుతుంటే మరింత మైకం కమ్మింది జస్వికి. ఇంత పొద్దుపోయే వరకు ఏం చేశారు? అతని చర్యలు ఆమెను టెంప్ట్ చేస్తుంటే మాటలతో అతనికి అడ్డుకట్ట వెయ్యాలని చూసింది ఆమె. కొంచెం ఆఫీస్లో వర్క్ పెండింగ్ ఉంటేను అన్న అతడు ఆమె నడుమ వంపుని కోరికతో తన పిడికిలిలో బంధించాడు. ఒక్కసారిగా ఆమె ఒంట్లో హై వోల్టేజ్ కరెంటు పాస్ అయిన ఫీలింగ్ కలిగింది. తమకంతో కూడిన చిన్న ములుగు ఒకటి ఆమెలో నుండి వెలువడింది. అతని పెదవులపై గర్వం తాలూకు చిరునవ్వు మొలిచింది. ఆమె గుండె కొట్టుకునే వేగం రెట్టింపవ్వగా ప్లీజ్ వదలండి గోముగా అంది జస్వి. ఎందుకు వదలాలి? హస్కీగా అన్నాడు రాఖీ. నిద్రొస్తోంది. ఆవలింత రాకపోయినా కావాలని ఆవలించింది జస్వి. డ్రామేబాజ్ అంటూ ఆమె నెత్తిమీద ఒక్కటిచ్చాడు రాఖీ. ఎందుకు కొడతారు? బొంగమూతి పెట్టింది ఆమె. రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? వెటకారమాడాడు రాఖీ. పెట్టుకుంటే తప్పేంటి? పుసుక్కున నోరు జారింది ఆమె. ఆహా, లైన్లోకి వచ్చావు అంటూ పెదవులు సాగదీశాడు రాఖీ. నాలిక కరుచుకొని నేనేమీ రాలేదు, మీరు ఏదేదో ఊహించుకోకండి. అతని కౌగిలి వీడాలని చూసింది ఆమె. తన వల్ల కాకపోవడంతో ఉడుంపట్టు ఒక్కసారి పట్టుకుంటే వదలరు కదా మీరు, మూతి తిప్పింది. ఈ రాఖీ అంటే ఏమనుకున్నావు? నా అనుకున్నదేదైనా నా సొంతం కావలసిందే పొగరుగా అన్నాడు అతడు. గొప్పేలే అనుకుంది ఆమె. అతడు ఆమెతో మాట్లాడుతూనే ఆమె ఒంటి మీది డ్రెస్ని తప్పించాడు. ఆమె సిగ్గుతో ముడుచుకుపోతుంటే ఆమె వంపు సొంపులన్నీ తన చేతులతో నలిపేశాడు. ఇది అని చెప్పలేని తీయని బాధని అనుభవిస్తున్న జస్వి అతని రొమాన్స్ని యాక్సెప్ట్ చేయలేక, అలా అని తిరస్కరించను లేక సతమతమయ్యింది. మరింతగా అతనిలో ఒదిగిపోతూ ఏమండి మార్దవంగా అతన్ని పిలిచింది ఆమె. మళ్ళీ ఏమొచ్చింది? విసుక్కుంటూనే ఆమె మీదికి చేరిపోయి ఆమె కంఠం కింద ముద్దు పెట్టాడు రాఖీ. మీరెప్పుడూ కోపంతో చంపేస్తారు కదా, ఈ పూటేమో ముద్దులతో చంపేస్తారా? కినుగ్గా అంది. నీకు అలా అనిపిస్తోందా అంటూనే ఆమె నుదుటిపై మరో ముద్దు పెట్టాడు రాఖీ. తల నిలువునా ఆడించింది జస్వి. అయితే అలాగే అనుకో, తన యాటిట్యూడ్ చూపించాడు రాఖీ. మీకు నా మీద కోపం లేదా? మనసు పొరల్లో ఉన్న తన అనుమానాన్ని బయటపెట్టింది ఆమె. ఉందనుకో పొడిగా అన్న అతడు ఆమె హృదయంపై తన తలను ఉంచాడు. ఆమె హార్ట్ బీట్ని అనుభూతి చెందాడు. మరి కోపంగా ఉంటే నన్ను తిడతారు కదా, ఇదేంటి ఈవేళ ఇలా చేస్తున్నారు? బెరుగ్గా అతన్ని చూసిన ఆమె బిడియంతో అతని అనాచ్ఛాదిత ఛాతీ మీద తన 2 అరచేతులను ఉంచి పక్కకు నెట్టాలని చూసింది. ఏం చేస్తున్నాను అంటే ఏం చెప్పను, నీకు అర్థమవుతూనే ఉంది కదా, మళ్ళీ అమాయకంగా అడుగుతావేం అన్నాడు. ఆమె ముఖంపై పరుచుకున్న వెంట్రుకలను మునివేళ్లతో పక్కకు తప్పించాడు. అతని మునివేళ్ల స్పర్శకి ఆమె ఒళ్ళు జల్లుమంది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్ర గులాబీ అయ్యింది. అతడు దానిలోని మకరందాన్ని దోచుకునే తుంటరి తుమ్మెద అయ్యాడు. ఎప్పుడూ నా కోపమే చూపిస్తాను అంటావు కదా, అందుకే ఇప్పుడు నా తాపం చూపిస్తున్నాను అన్న రాఖీ ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
తన పెదాలతో ఆమె పెదాలను అందుకొని లిప్ లాక్ చేశాడు. ఆమె పెదవులోని మధువును తాగే పనిలో పడ్డాడు. అంతే, ఆమె పూర్తిగా వివశురాలైంది. ఆమె ఆలోచనలు స్తంభించిపోగా అతని అధీనంలోకి వెళ్ళింది. ఆమెలో నుండి వేడి నిట్టూర్పులు వెలువడగా అతడు ఆమెను మరింతగా అల్లుకుపోయాడు. అతడు ముందుగా ప్లాన్ చేసుకోలేదు, కానీ అనుకోకుండానే వాళ్ళ ఫస్ట్ నైట్కి నాంది పలికాడు. అది ఆమెకు అర్థమవుతుంటే నో అలా జరగడానికి వీల్లేదు అనుకుంది మనసులో. ఆమె మనసుని అర్థం చేసుకున్నాడేమో ఆ దేవదేవుడు. అతని రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేస్తూ అతని సెల్ రింగ్ అయింది. విసుగ్గా దాని వంక చూశాడు తప్ప కాల్ లిఫ్ట్ చేయలేదు రాఖీ. అది కాసేపు మోగి కట్ అయింది. అతడు తన పనిలో తానున్నాడు. ఇంతలో మళ్ళీ సెల్ రింగ్ అయింది. ఇంత రాత్రివేళ కాల్ చేస్తున్నారు అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి అదేమిటో చూడండి అంది జస్వి. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎలా నా నుండి తప్పించుకుందామా అని చూస్తూ ఉంటావు కదూ నువ్వు, చిరుకోపంతో ఆమెను చూస్తూ అన్న రాఖీ. విసుగ్గా సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకొని హలో అన్నాడు. అవతల కాల్ చేసిన వాళ్ళు ఏం చెప్పారో కానీ అతని ముఖం గంభీరంగా మారిపోయింది. వాట్ అన్న శబ్దం అతని నోటి నుండి అప్రమత్తంగా వెలువడింది. ఏమైందండి అడుగుతూ కంగారు పడింది జస్వి. అతడు సమాధానం చెప్పలేదు, కానీ ఆమెను వదిలి లేచి డ్రెస్అప్ అయ్యాడు. దుప్పటిని పయ్యద వరకు కప్పుకున్న జస్వి ఇంత రాత్రివేళ ఎక్కడికి అనుమానంతో ఆరగా అడిగింది ఆమె. అర్జెంట్ పని పడింది, వెళ్తున్నాను. నేను రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు నా గురించి ఎదురు చూడకుండా హాయిగా నిద్రపో అన్న రాఖీ ఫాస్ట్గా తన ఫోన్, తన వ్యాలెట్ తీసుకొని గదిలో నుండి బయటపడ్డాడు. 2 మెట్ల చొప్పున గబగబా దిగేసి మెయిన్ డోర్ లాక్ ఓపెన్ చేసి అతడు వెళ్తుంటే అతని బైక్ చప్పుడు ఆ నిశ్శబ్ద నిశిరాతిరిలో బ్రీతిగొల్పేలా జస్వి చెవులకు వినిపించింది. ఆమె మనసెందుకో కీడును శంకించింది. ఏం జరిగి ఉంటుంది? ఇంత రాత్రివేళ ఎవరు ఫోన్ చేసి ఉంటారు? ఈయన ఎందుకింత హడావిడిగా వెళ్తున్నారు? జస్వి బుర్ర నిండా అనుమానపు ప్రశ్నలే తిరుగుతుంటే ఆమె డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంది. కానీ ఆమెకు నిద్ర పట్టలేదు. పూర్తిగా తెల్లవారాక కానీ రాఖీ ఇంటికి రాలేదు. అతడు ఇంట్లోకి వస్తుంటే ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అడిగింది అతని భామ సులోచనాదేవి. అతను సమాధానం చెప్పకుండా మెట్లెక్కుతుంటే ఆవలిస్తూ అప్పుడే తన గదిలో నుండి హాల్కి వచ్చిన ఇంద్రాణి, అత్తయ్య, అతడు చెప్పడని తెలిసి కూడా ఎందుకు అడుగుతారు? అసలు మనల్ని మనుషుల్లా చూస్తే కదా చెప్పడానికి. రాఖీని చూసి వెటకారమాడింది ఆమె. అతడు తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు. అతని తీక్షణ చూపుకి ఆమె దడుచుకుంది. అడుగుతున్నాను కదా, ఎక్కడికి వెళ్ళావు అంది సులోచనాదేవి. మీ మనవణ్ణి ఎవరో కొట్టి నడి రోడ్డు మీద పడేస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. వాడి ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు ఉండి ఇదిగో ఇప్పుడు వస్తున్నాను బేస్ వాయిస్తో అన్నాడు రాఖీ. ఏంటి, మోహిత్ని కొట్టారా? ఎవరు? ఎందుకు? కంగారు పడింది సులోచనాదేవి. అయ్యో దేవుడా, నా కొడుకును కొట్టారా? వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళు నాశనమైపోను శాపనార్థాలు పెడుతూ ఏడుపు లంకించుకుంది ఇంద్రాణి. అతడు ఆమెను అదోలా చూసి తన గదికి వచ్చాడు. అతడు వచ్చేసరికి జస్వి వాష్రూమ్లో ఉంది. వాష్రూమ్లో నీళ్ల చప్పుడు వినిపిస్తుంటే షర్ట్ బటన్స్ తీస్తూ ఉన్నాడు రాఖీ. మోహిత్ రాత్రి ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అయినా వాడు చిన్నపిల్లోడు. వాడిని ఇలా రాత్రులు బయటకు పంపొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నా మాట అంటే వాడికి కాదు, ముందు నీకు లెక్కలేదు. అరే, పెద్దదాన్ని అన్న గౌరవం లేదు. ఏదన్నా అంటే ముసల్ది, దీనికి చాదస్తం ఎక్కువైందని నా వెనకాల నన్ను తిట్టుకుంటారు తప్ప ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరు. ఇప్పుడు చూడు ఏమైందో అని ఇంద్రాణిని తిట్టింది సులోచనాదేవి. మీరు నన్నే అంటున్నారా అత్తయ్య? ఏడుపు గొంతుతో అంది ఇంద్రాణి. నిన్ను కాక ఇంకా ఎవరిని అనమంటావ్? విసుక్కుంది సులోచనాదేవి. అత్తయ్య, నన్ను తర్వాత తిడుదురు గాని ముందు మోహిత్ని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో కనుక్కోండి, వెళ్ళి చూద్దాం. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో, వాడిని కన్నులారా చూసే వరకు నాకు మనశ్శాంతి లేదు అని మళ్ళీ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఇంద్రాణి. వీళ్ళ మాటలు గదిలోకి వెళ్ళిన రాఖీకి వినిపిస్తూనే ఉన్నాయి. అతడు అసహనంతో తలను విదిలించాడు. సరిగ్గా అప్పుడే జస్వి స్నానం చేసి ఒంటికి తువాల చుట్టుకొని వాష్రూమ్లో నుండి గదిలోకి అడుగుపెట్టింది. రాఖీ వచ్చి ఉంటాడని ఆమె ఊహించలేదు. అందుకే అతన్ని గదిలో చూసి ఆమె షాక్ అయింది. అర్ధనగ్నంగా ఉన్న అతడు ఆమెను సూటిగా చూస్తుంటే అతని చూపులు ఆమె తనువుని తడిమాయి. బిడియంతో బిక్కచచ్చిపోయింది. సిగ్గుతో తన తలని పూర్తిగా వంచేసి డ్రెస్అప్ అవ్వడానికి వార్డ్రోబ్ ఉన్న గది వైపు వెళ్ళింది.
రాత్రి నిన్ను సొంతం చేసుకోవాలి అనుకున్నాను. బ్యాడ్ లక్ కుదరలేదు. నెక్స్ట్ టైం మిస్ చేసుకోను. వెళ్తున్న ఆమెను చూసి అనుకున్న అతడు తన ఎదపై తన చేతితో రాసుకున్నాడు. తీయని వేదన అతని మదిని తాకి వెళ్ళింది. ఆమె డ్రెస్అపై వచ్చేసరికి అతడు స్నానం చేసి వచ్చాడేమో. నడుముకు టవల్ చుట్టుకొని ఉన్నాడు. సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల అతని ఒంటి మీద నీటి బిందువులు తెల్లని ముత్యాల్లా నిలిచి ఉన్నాయి. అతడు తన తలను తుడుచుకుంటూ ఆమెను ఓరకంట చూశాడు. అంత రాత్రివేళ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడైనా చెప్తారా? అతన్ని అడుగుతూనే ఛార్జింగ్ పెట్టిన తన సెల్ ఫోన్ తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. హాస్పిటల్కి వెళ్ళాను పొడిగా చెప్పాడు అతడు. ఎవరు జబ్బు పడ్డారు? కంగారు పడుతూ అడిగింది జస్వి. మోహిత్ అన్న అతడు ఆమె వైపు అడుగులు వేశాడు. అతనికేమైంది? అడుగుతూనే ఆమె తన అడుగులు వెనక్కి వేసింది. గోడ తగలడంతో ఇక వెళ్ళడానికి దారి లేక ఆగింది. అతడు ఆమెకు పూర్తిగా దగ్గరికి వచ్చేసరికి బిడియంతో కళ్ళు గట్టిగా మూసింది. అతని మేని పరిమళం ఆమె నాసికను తాకింది. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటుంటే వేగంగా గాలి పీల్చి వదిలింది. అతడు ఆమెకు మరింత దగ్గరగా వచ్చి 2 చేతులు పైకి చాపాడు. అతని ఎద ఆమె హృదయానికి తగులుతుంటే ఊపిరి ఆగుతుందేమో అన్నంత టెన్షన్ పడింది జస్వి. ఆమె వెనుక తగిలించి ఉన్న తన ప్యాంటు తీసుకున్నాడు రాకీ. ఓ, తన ప్యాంటు కోసం వచ్చాడా అనుకోగానే ఆమె మనసు తేలికపడింది. ఓహ్, వీడు మామూలోడు కాదురా బాబు అనుకొని తన నోటి నిండా గాలి బయటికి వదిలి తన టెన్షన్ తగ్గించుకుంది. భయపడ్డావా? హస్కీగా అన్న అతడు చిలిపిగా కన్ను కొట్టాడు. తల అడ్డదిడ్డంగా ఊపేసింది జస్వి. అతడు ఆమె తల మీద ఒక జల్లకాయ వేశాడు. మీరిక మారరా? చిరుకోపంతో అతన్ని చూసింది ఆమె. నువ్వు మారావా? వెటకారమాడాడు అతడు. మూతి తిప్పేసుకొని ఆ గదిలో నుండి వెళ్తుంటే ఆమె ముంజేతిని పట్టుకొని దగ్గరికి తెచ్చుకున్నాడు. ఏంటని ఆమె కళ్ళు ఎగరవేసింది. రేపటి నుండి ఓ 4 రోజులు లీవ్ తీసుకో అన్నాడు రాఖీ. ఎందుకు? విస్మయంతో అతన్ని చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది జస్వి. చెప్తే కానీ లీవ్ తీసుకోవా? చిరుకోపం చూపించాడు అతడు. లీవ్ కావాలి అంటే ఎందుకు ఏంటి అని రీజన్ అడుగుతారు కదా మా మేనేజర్ బేలగా అన్నది. ఆమెను తన కౌగిలిలో బంధించి హనీమూన్కి వెళ్తున్నామని చెప్పు ఆమె చెవిలో గుసగుసలాడాడు రాఖీ. నోరు తెరిచింది జస్వి. నేనన్నది నిజమే. రాఖీ తన కనురెప్పలు మూసి తెరిచాడు. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? సిగ్గుపడుతూ నేలచూపులు చూసింది జస్వి. ఇప్పటికే లేట్ అయిందని నేననుకుంటేను. దీర్ఘం తీసిన అతడు ఆమె నడుము గిల్లాడు. నాకు కుదరదు కంగారు పడుతూ చెప్పింది జస్వి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ.